లేక ఇబ్బంది పడుతున్నాం. వెహికల్ల మీద పోతుంటే కూడా వర్షం పడితే కూడా కలవట్ల నుంచి నీళ్లు పోయినప్పుడు అనేక రకాలుగా ప్రయాణికులు కూడా ఇబ్బంది అవుతాయని ఎమ్మెల్యే గారి దృష్టికి, గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ 15 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఒక రోడ్డు కూడా బీటీ రోడ్డు కానీ ఇక్కడికి ఈ గ్రామాలకు 5 గ్రామాలకు వెళ్ళే రోడ్లు కానీ పట్టించుకునే నాయకులు ఉన్నారు. ఈ సమస్యపై గత స్థానిక మన ఎమ్మెల్యే ఎలక్షన్లో మన ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారు, అలాగే ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి గారిని, అలాగే ఎంపీగా వారి కూతుర్ని గెలిపిస్తే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి అభివృద్ధిని పనులు నిధులు తీసుకొచ్చి ప్రతి మండలం అభివృద్ధి చేస్తారని ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారమే ఈ రోజున కడియం శ్రీహరి గారు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న చనువుతోనో పరిచయాలతోనో వారి దగ్గర ఉన్న ప్రేమతోనో ఇవాళ వారి దగ్గర ఉన్న అనుభవంతో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి 1388 కోట్లు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మా చిల్పూర్ మండలానికి ప్రత్యేకంగా ఇదివరకే విజిఎస్ వర్కులు కావచ్చు, సప్లాన్ వర్కులు కావచ్చు, గ్రామాలలో సీసీ రోడ్లకు సంబంధించిన రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. అభిప్రాయం మేరకు ఏదైతే 10 సంవత్సరాల నుంచి మా మండల నాయకులు శ్రీధర్రావు గారి నిరీక్షణ, ఆశ, వారి కోరిక గత 10 సంవత్సరాల నుంచి ఈ పల్లగుట్ట NH క్రాస్ నుంచి గార్లగడ్డ వరకు, పల్లగుట్ట కిష్టాలగూడెం పత్తేపూర్ కలుపుకొని గార్లగుట్ట దండ వరకు ఈ రోడ్డు కావాలని 10 సంవత్సరాల నుంచి గత నాయకుల దగ్గర కావచ్చు, ఇప్పుడున్న కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే గెలిచిన దగ్గర నుంచి వారు గెలిచిన 2 సంవత్సరాల నుంచి వారు ఎంతో కృషితో హైదరాబాద్లో మంత్రుల దగ్గర కానీ, ఎమ్మెల్యేల దగ్గర కానీ, అక్కడ ఉన్న ఎంపీ గారి ఫండ్స్ కానీ, ఎక్కడ ఫండ్స్ ఉన్నా మాకు 5 గ్రామాలకు సంబంధించిన రోడ్డు పెట్టాలని ప్రతి క్షణం ఈ 5 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడతారు సార్, మాకు రోడ్డు కావాలని సారు ఒత్తిడితోని, కృషితోని, సారుకున్న ఇంట్రెస్ట్తోని ఈరోజు పల్లగుట్ట గ్రామం నుంచి పల్లగుట్ట క్రాస్ నుంచి గార్లగడ్డ రోడ్డు వరకు ఈరోజు శాంక్షన్ ఇచ్చిన కడియం శ్రీహరి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీంట్లో మా కొట్లపల్లి శ్రీధర్రావు గారి కృషి, అలాగే ఎమ్మెల్యే గారి కృషి, ఎంపీ గారి కృషి, మంత్రి గారి కృషి, వీరందరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కృషి వల్ల ఈరోజు దగ్గర 80 కోట్ల పైగా బీటీ రోడ్స్ కావచ్చు, ట్రైబల్ రోడ్స్ కావచ్చు, అలాగే చిన్నపెండాల నుంచి తరిగొప్పల వరకు స్ట్రెంతర్ రోడ్ కావచ్చు, లింగంపల్లి నుంచి అబ్దుల్ నగర్ వరకు అక్కడి వరకు డబుల్ రోడ్ కావచ్చు, ఇట్లా 80 కోట్ల నిధులు ఇచ్చినందుకు కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చిల్పూర్ మండలం అడగగానే రేవంత్ రెడ్డి గారు, కడియం శ్రీహరి గారు ఎప్పుడు వెళ్ళినా గన్పూర్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నారంటే కడియం శ్రీహరి వారి మీద ఉన్న నమ్మకం, వారి మీద ఉన్న నిబద్ధత, వారి మీద ఉన్న నిజాయితీ కాబట్టి ఇన్ని ఫండ్స్ ఇస్తారనే విషయాన్ని మిగతా ప్రతిపక్ష పార్టీ గుర్తుంచుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత నాయకులు మొన్నటిదాకా చెప్తే వాళ్ళు 800 కోట్లు కాదు, 80 పైసలు తేలేదు, 8 రూపాయలు తేలేదు అంటారు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు జీవోతో సహా గన్పూర్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఈ ఇచ్చిన ఫండ్స్, ఇచ్చిన పేపర్లతో సహా పేపర్ వాళ్ళకి కానీ అందరికీ మండల నాయకులకు అందరికీ జీవో కాపీ కూడా ఇచ్చిళ్ళు. ఈ జీవో కాపీ బీజేపీ నాయకులు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చదువుకొని గత ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో వెనుకనెట్టిలు కాబట్టి ఇటువంటి చౌకబారు మాటలన్నీ పనిచేసుకొని అభివృద్ధి చేస్తున్న కడియం శ్రీహరి గారిని మీరు మెచ్చుకోకుండా పర్వాలేదు కానీ విమర్శించకుండా మీరు నిజాలు మాట్లాడాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాగే సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు, కూతలు కూస్తాడు, కడియం శ్రీహరి ఎక్కడ పనిచేస్తలేడు, కడియం శ్రీహరి ఎక్కడ వర్క్ చేస్తలేడు, ఓన్లీ పేపర్ల మీదే పనిచేస్తారని అంటారు. 1388 కోట్ల వర్కులు ఆల్రెడీ ప్రొసీడింగ్తో సహా, జీవోతో సహా, వర్కులతో సహా స్టార్ట్ అయినాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా సోషల్ మీడియాలో కొంచెం టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వాళ్ళకి ఏం పనిలేదు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీరు కథలు గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల నుండి ఏం చేసింది, గతాలు 10 సంవత్సరాల నుండి ఒక రోడ్డును పట్టించుకోలే, ఒక విద్యను పట్టించుకోలే, వైద్యాన్ని పట్టించుకోలే, అభివృద్ధిని పట్టించుకోలే, రైతులను పట్టించుకోలే, మహిళా సంఘాలను, మహిళలను పట్టించుకోలే. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అందరికీ బడ్జెట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నా, ఎగుమతుల్లో కొంచెం అటు ఇటు కంపెనీలు రాకుండా, ఏం రాకుండా, ఐటీ కంపెనీస్ ఎక్కువ రాకుండా కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్న బడ్జెట్లో ఉన్న దాంట్లో సంక్షేమ పథకాలు పేదలకు అందాలని ఇందిరామిల్లతో సహా ఏదో రకంగా పేదలకు పనిచేసుకుంటూ వస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్న నాయకులు, నియోజకవర్గంలో నాయకులు అనేక ఆరోపణలు చేస్తున్నారు. దయచేసి మీరు అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి గురించి మాట్లాడండి, ఇక్కడ జరుగుతున్న పనుల గురించి మాట్లాడండి, కానీ కడియం శ్రీహరిని విమర్శించాలనో, ఎంపీ గారిని విమర్శించాలనో, ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నాలు చేయకూడదని, ఏ పని చేసినా
ఒక కడియం శ్రీహరి అంటే మీకు ఇంతవరకే చెప్పినాం. అందరి లెక్క తినుడు కానీ తాగుడు కానీ అవినీతి కానీ అక్రమాలు చేసుడు కానీ రౌడీజం చేసుడు కానీ అవన్నీ మన కడియం శ్రీహరి గారు లేవు. కడియం శ్రీహరి అంటేనే ఒక మాట ఇచ్చిందంటే మాట తప్ప నాయకుడు. అలాంటి మాట తప్ప నాయకుడు ఎలక్షన్లలో ఏదైతే హామీ ఇచ్చిండో ఎంపీ గారు గెలవగానే ఎమ్మెల్యే గారు గెలవగానే నన్ను గెలిపించిన తర్వాత స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని 119 నియోజకవర్గాలలో 10-15 నియోజకవర్గాల స్థానంలో నిలబెడతా అన్నాడు. అదే పనిగా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడు. అలాంటి నాయకుడిని మీరు ఇష్టమన్నట్టు కాకుండా దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా మేము జీవో కాపీతో సహా మీకు వాట్సాప్లలో షేర్ చేయమన్నా చేస్తున్న అభివృద్ధిని మెచ్చుకోండి. అంతేగాని పార్టీని కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ కడియం శ్రీహరి గారిని బదనం చేసే ప్రయత్నం చేయకూడదని, అలాగే సొంత ఫ్యామిలీలోకి మ్యాటర్లోకి వెళ్లకుండా ఉన్న పనిలో మీరు చర్చల మీద రమ్మంటే జీవో కాపీస్లో పట్టుకొచ్చి మేము చెప్పే విధంగా కూడా కృషి చేస్తామని అవకాశం ధన్యవాదాలు.